ఎప్పుడైనా విచిత్ర వీరుడి కోసం విన్నారా? వింటే కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ధృతరాష్ట్రుడు తండ్రి, పాండురాజుకి తండ్రి. అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం శ్లోకం 16, 17, 18. అనంత విజయం రాజా కుంతి పుత్రో విధిష్ఠరః నకుల సహదేవస్య సుఘోషో మణిపుష్పకో కశ్యేష పరమే శ్వాసః శిఖండిచ్చ మహారథః దుష్టధ్మన్యు విరాటచ్చ శాత్యకిచ్చ పరాజితః ద్రౌపదో ద్రౌపదేయచ్చ సర్వసః హృది విపతే సౌభద్రచ్చ మహాబాహు సంకందద్మో పృథక్ పృథక్. తాత్పర్యం: కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి దుష్టధ్మన్యుడు, విరాటుడు జయింపరానట్టి శాత్యకి ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్ర తనయులు మొదలగు వీరులందరూ తమ తమ శంఖాలను పూరించారు. భాష్యము: పాండు కుమారులను మోసం చేయడం, రాజ్య సింహాసనాన్ని తన పుత్రులకు కట్టబెట్టే యత్నం చేయడమనే అధర్మ యోచన ఏమాత్రం మెచ్చదగినది కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు అతి చతురతతో తెలియజేశాడు. కురువంశమంతా ఆ మహా రణంలో సంహరించబడుతుందని అప్పటికే సూచనలు స్పష్టంగా చూపాయి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు, మున్నాగు మనుమల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజులతో సహా అక్కడ ఉన్న వారందరూ నశింపబోతున్నారు. తన కుమారులు అనుసరించినట్టి యుక్తి విధానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త ఘోర విపత్తులకు ధృతరాష్ట్రుడే కారణమయ్యాడు.